రైట్ మరి కాసేపట్లో నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం చేరుకోబోతుంది. నల్లబెల్లి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్లో అందిస్తారు. రవికాంత్ చెప్పండి. మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆయన ఇంటి దగ్గరికి చేరుకొనుంది. ఇప్పటికే నల్లబెల్లి మండల కేంద్రం నల్లబెల్లి గ్రామం అంతా జన సందోహమైంది. ఆయన అభిమానులతో నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ అధినాయకత్వం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ పార్టీల నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఆఖరి చూపు చూసేందుకైతే పెద్ద సంఖ్యలో పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆఖరి చూపు చూసేందుకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు ఒక పక్క చూడొచ్చు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పార్థివ దేహం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఒక క్రమశిక్షణతో కూడినట్టుగా, ఎందుకంటే వేలాది మంది ఒకేసారి ఇక్కడ తరలించి వచ్చినటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో అనుబంధం ఉంటుంది కాబట్టి ఆయనను కడసారి చూడాలని ప్రతి ఒక్కరు ఈ గ్రామానికి సంబంధించి ఆయనకు అనుబంధం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి కొద్ది రోజులకు ఒకసారి అంటే ఇటీవల కాలంలో హన్మకొండకు ఆయన షిఫ్ట్ అయినప్పటికీ ఆయన మనసంతా ఎప్పుడు నల్లబెల్లి మా ఇంటి దగ్గరే ఉంటుంది, ఈ గ్రామం దగ్గరే ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటేనే ఆయన ఆత్మ శాంతిస్తుందనే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయనను ఈ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నివాళులు అర్పిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా, ఇటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో పాటు బీఆర్ఎస్ నాయకులంతా నివాళులు అర్పిస్తారు. మరో పక్క ఇటు మంత్రి సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడి నుంచి అంతిమ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే ఆయన అంతిమ యాత్ర ఏదైతే ఉందో గిర్నిబావి దగ్గర, ఏదైతే కొమ్మాల ఏదైతే ఆర్చి దగ్గర ముందుగా ఆయనను అంబులెన్స్లో తీసుకొచ్చిన తర్వాత అక్కడ డీసీఎంలో ఆయన అంతిమ యాత్ర వాహనాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలోనూ ఆయన అభిమానులు ఆ వాహనాన్ని ఆపి కడసారి చూసేందుకు వేల సంఖ్యలో తరలి వచ్చి రోడ్లన్నీ కూడా ఆయన అభిమానులంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే కొమ్మాల ఆర్చి నుంచి ఆ తర్వాత ఇటు లక్నేపల్లి, అదేవిధంగా గిర్నిబావి, మహేశ్వరం, ఆ తర్వాత నర్సపేట పట్టణం, ఆ తర్వాత ముత్తోజిపేట, కాసేపటి క్రితమై ఏదైతే నల్లబెల్లి మండల కేంద్రానికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంది. కాసేపట్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహం ఆయన ఇంటికి చేరుకొని ఉంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనం చూడొచ్చు, బంగ్లాల మీద ఎక్కడ చూసినా గోడల మీద ఆయన అభిమానించే వాళ్ళంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి సందర్భం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయేటువంటి గొప్ప ఉద్యమకారుడుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా 2018లో గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో అనేక కొత్త పథకాలు, రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కొత్త పథకాలు ఆయన తీసుకొచ్చి ఇక్కడ రైతాంగానికి మేలు చేసే విధంగా, పాకాల చెరువుకు గోదావరి జిల్లాలను తీసుకొచ్చే విధంగా ఆయన కృషి గురించి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా కొనియాడుతున్నటువంటి సందర్భం. ఈ క్రమంలోనే అన్ని వర్గాలకు సంబంధించి ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి, ఇటు ప్రొఫెసర్లు, డాక్టర్లు, వివిధ రంగాలకు సంబంధించిన విభిన్న రంగాలకు సంబంధించినటువంటి తెలంగాణను ఆకాంక్షించి తెలంగాణ రాష్ట్రం కోసం మేమంటూ కదిలినటువంటి ప్రతి వర్గాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో కదిలించినటువంటి సందర్భాన్ని, పెద్ది సుదర్శన్ రెడ్డితో మమేకమై ఉద్యమాలు చేసినటువంటి రోజులను గుర్తుకు చేసుకుంటున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. ఇటు నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆయన ఇంటి దగ్గరికి అయితే ఇప్పటికే అశేష జనవాహిని చేరుకున్నటువంటి సందర్భం. ఏ గ్రామంలో చూసినా చీమల దండుల పెద్ద సంఖ్యలో ఇటు అభిమానులు తరలి వచ్చినటువంటి సందర్భం. కాసేపట్లోనే ఆయన పార్థివ దేహం ఆయన
సొంత ఊరైనటువంటి నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆయన ఇంటి దగ్గరికి తీసుకురానున్నారు. ఇక్కడ ఈ నల్లబెల్లి గ్రామ ప్రజలతో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం. ఈ గ్రామంలోనే పుట్టి ఇక్కడే చదువుకొని ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో భాగంగా ఉండేటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చిన తర్వాత కడసారి చూడాలన్నటువంటి ఆకాంక్షలతోనైతే ఈ గ్రామస్తులంతా కూడా చీమల దండులా కదిలి వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. నల్లబెల్లి మండలం అంతా కూడా ఆయనను ఒక కుటుంబ సభ్యుల ఏ ఇంటికి వెళ్ళినా ఇతను మాకు పెద్ద కొడుకు, లేకపోతే మా అన్నయ్య, మా తమ్ముడు అనే అటువంటి అనుబంధాన్ని పెనవేసుకున్నటువంటి సందర్భం నల్లబెల్లి మండలానికి సంబంధించి. ఆ మండలానికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఇటు ఆయన అభిమానులంతా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. కాసేపట్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహం ఇటు నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆయన స్వగృహానికి చేరుకోనుంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులంతా చేరుకున్నారు. మొదటగా వాళ్ళంతా కూడా చివరిసారి పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చున్నారు, ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రులు ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇలాంటి నాయకులంతా కూడా వచ్చి ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలంతా కూడా వచ్చినటువంటి సందర్భంలో ఆయనకు నివాళులు అర్పిస్తారు వీళ్ళంతా. ఆ తర్వాత గ్రామస్తులకు ఆయన అభిమానులందరికీ కూడా నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించే విధంగా ఇక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలంతా చేరుకున్నటువంటి క్రమంలో ఇక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు శరత్ ఉన్నారు. చివరి వరకు నిన్న అంబులెన్స్లో తీసుకొచ్చే వరకు కూడా ఎటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని బతికించుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఏ విధంగా ఉండేది. ఇవాళ రోహిణి హాస్పిటల్ నుంచి ఒక గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకువెళ్ళడం, ఇవాళ బతికి ఖచ్చితంగా వరంగల్లో అడుగు పెడతారనుకుంటే ఇలాంటి విషాద వార్త. మీరు అత్యంత దగ్గరగా బీఆర్ఎస్ వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ఉండడంలో కూడా పెద్ది సుదర్శన్ అన్నగారి పాత్ర మరవలేనిది. మీతో అనుబంధం ఏ విధంగా ఉంటుంది? నేను ఏదైతే డిగ్రీ చదివేటువంటి రోజులలో ముఖ్యంగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఎక్కువ ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. నన్ను పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఒక సొంత తమ్ముళ్లాగా ఆదరించి నన్ను అర్బన్ జిల్లా అధ్యక్షుని కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా చేయడంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఎంతోగానో సహకరించి నన్ను ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఒక ప్రాంతానికి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు ప్రజల్లో నుండి ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసేటువంటి ఒక నాయకుడిగా, ప్రజల మనిషిగా, అనునిత్యం కూడా ప్రజాసేవ కోసం పరితపించేటువంటి వ్యక్తిగా, ఒక గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి మన సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మా వద్ద లేకపోవడం మేమంతా కూడా చింతిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే కేసీఆర్ గారి యొక్క కుటుంబం, ముఖ్యంగా హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఆయనను బ్రతికించుకోవడం కోసం సాయశక్తుల అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈరోజు ఆయన యొక్క ఆరోగ్యం అనేది పూర్తిగా సహకరించకుండా ఈరోజు మా మధ్య నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఇది అత్యంతమైనటువంటి బాధాకరమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తూ ఉన్నాము. తెలంగాణ సమాజం తరఫున, అదేవిధంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆత్మకు సంపూర్ణమైనటువంటి శాంతి కలగాలని చెప్పేసి మేము యొక్క భగవంతునికి ప్రార్థిస్తూ ఉన్నాము. నిన్న అర్ధరాత్రి 12:51 చనిపోయినని తెలిసిన తర్వాత మీరంతా అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రయాణం, శోకసంద్రంలో అన్ని గ్రామాలు కదిలి రావడం, ఆయన నాయకత్వాన్ని ఎట్లా చూస్తున్నారు? పెద్ది గారి స్ఫూర్తి ఎట్లా కొనసాగాల్సిన అవసరం? అదే ఇప్పుడు మేము ఏదైతే చెప్తా ఉన్నామో, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గారు. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసమే అనునిత్యం కూడా పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి. పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా, అధికారం ఉన్నా లేకపోయినా అనునిత్యం కూడా ప్రజల మధ్యనే, ప్రజల కోసమే, ప్రజల కోసం పనిచేయడం కోసమే ఆయన తుదిశ్వాస విడిచేంత వరకు కూడా పనిచేసినారు. కనుకనే ఈరోజు పార్టీలకు అతీతంగా ఆయన వస్తున్నాడని చెప్పేసి, ఆయన చనిపోయాడని చెప్పేసి తెలిసినటువంటి సందర్భంలో ఒక పిడుగు లాంటి వార్త నర్సంపేట ప్రాంత ప్రజలను, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పిడుగు లాంటి వార్తతో వాళ్ళందరూ కూడా నిద్రలేవడం జరిగింది. ఆ యొక్క దాన్ని జీర్ణించుకోలేక సుదర్శన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి తెలిసి మన అదాలత్ హన్మకొండలోని అదాలత్ అమరవీరుల స్థూపం వద్దకు కావచ్చు, అదేవిధంగా నర్సంపేట అమరవీరుల స్థూపం కావచ్చు,
నర్సంపేటలోని ప్రతి పల్లె ప్రతి వాడ కూడా సుదర్శన్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం కోసం ఊరు వాడంతా కూడా ఏకమై ఈరోజు కదిలి ఆ యొక్క మహానుభావునికి ఒక గొప్ప నాయకుడికి ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మీతో అనుబంధం ఎట్లా ఉండేది? మిమ్మల్ని అందరినీ దగ్గర పిలుచుకొని ఏది ఉన్నా మీతో విద్యార్థి నాయకులతో మాట్లాడేటువంటి సందర్భం ఉండేది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి? నేను ఒక 2006లో పెద్ద సుదర్శన్ అన్న గులాబీ జెండా బట్టి నన్ను వరంగల్ జిల్లా అధ్యక్షునిగా విద్యార్థి భాగం అధ్యక్షుగా చేసిండు పెద్ద సుదర్శన్ అన్న. ఈ నర్సంపేట ఒక్కసారి ఉలికిపడ్డది. పెద్ద సుదర్శన్ అన్న మా ఉద్యమకారుడేడని వరంగల్ ఉమ్మడి జిల్లా తండోపతండాలుగా ఆ రోజు హార్ట్ స్ట్రోక్ రాగానే రోయిన్ హాస్పిటల్ అట్టుడికిపోయింది. ఇక్కడ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కు వేలాది మంది తరలిళ్ళు. మా ఉద్యమ నాయకుడు కలిసినప్పుడు ఉద్యమం చేసిన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. నర్సంపేటకు చేసిన అభివృద్ధి వేలాది మంది జ్ఞాపకాలు చేసుకుంటారు. ఇలా ఎక్కడ చూసినా తండాపు జనాలుగా ఇలా హన్మకొండ అమరవీరుల స్తూపం నుంచి ఇక్కడికి నర్సంపేట వరకు ఆయన సొంత గ్రామం స్వగ్రామైన నల్లబెల్లి వరకు వేలాది మంది లక్షలాది మంది ఉద్యమ నాయకుడు అన్ని వర్గాల ప్రజలు పెద్దన్నతో ఉన్న అనుబంధం 20 ఏళ్ల నుంచి అనుబంధం ఉన్నది. ఎక్కడ లేని విధంగా అలాంటి నాయకుడు మళ్ళీ పుడతావా మా పెద్ద సుదర్శన్ అన్న, నువ్వు చేసిన అభివృద్ధి మా కళ్ళ ముందు కనబడ్డది, నీ అభిమానిగా పుడితే చాలు మేము బతుకున్నంతకాలం అని చెప్పుకున్నాం. నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి సంపన్న కులం చిన్న పెద్ద చిటిక ఇలా నువ్వు ప్రపంచంలో లేని మెడికల్ కాలేజీ నర్సంపేట తీసుకొచ్చినావు. ఇలా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉత్తగుంచిన మా సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. ఆ మెడికల్ కాలేజ్కి నామకరంగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు పేరు పెట్టాలని మా విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంగా హరీష్ అన్న మనవార్త విని బాగా బాధపడి ఇలా అన్న అంతిమయాత్రలో పాల్గొన్నాడు. రామన్న కూడా వచ్చి 12 గంటలకే ఇక్కడికి వచ్చి అన్న వెయిట్ చేస్తున్నాడు. మా నాయకుడు ఎక్కడ ఉన్నారు అని బాగా ఇబ్బందిగా ఉన్నాం. అన్న మళ్ళీ పుడతావా, నువ్వు మాకు పెద్ద దిక్కు అన్న, మీ ఎవరి పేరు చెప్పుకోవాలి, నీళ్ళు లేని రోటు మేము తీర్చుకోలేము. పెద్ద సుదర్శన్ అన్న నీకు చేతులు జోడించి నువ్వు ఎక్కడున్నా నీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని నర్సంపేట నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారులంతా మోడుకుంటున్నారు. జై తెలంగాణ. మీతో ఎట్లాంటి అనుబంధం ఉండే 2001 నుంచి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పండి. వాస్తవంగా మన గౌరవ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి టీఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేసిన నాటి నుండి మరి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేంత వరకు కూడా ఒక వరంగల్ ఉమ్మడి జిల్లాకు పెద్దన్నగా మా యొక్క అంటే విద్యార్థి ఉద్యమ అంటే కేయూ జాకుకు కూడా వారు అండదండలనిచ్చి మరి ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి సందర్భంలో మరి న్యాయపరమైనటువంటి కేసుల పరంగా కావచ్చు, మరి ఉద్యమానికి చేయుతగా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిజంగా కూడా మేము మర్చిపోలేనిది. మరి యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర సాధించే దశలో ఈ యొక్క ప్రకాష్ రెడ్డిపేటలో మరి 2010లో 10 లక్షల జనాభాతో నిర్వహించినటువంటి సభ నిజంగా తెలంగాణ మలుపు అని చెప్పేసి ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా వివిధ మీడియా పత్రికలలో కూడా రావడం జరిగింది. మరి ఆనాటి ఆ ఒక సభ ద్వారానే మరి తెలంగాణ మలుపు అనేది ఈ యొక్క తెలంగాణ ప్రజలు యావత్తు భారతదేశం కూడా మర్చిపోలేనటువంటి ఆ ఒక సభ ద్వారానే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఏంటిదో ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన యొక్క పేరు ఆ యొక్క సభ ద్వారా వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా నరసంపేట ప్రజలకు నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎనలేని సేవ చేసినటువంటి సందర్భం ఇక్కడి ప్రజలు దానికి నిదర్శనమే ఈరోజు హనుమకొండ నుండి నరసంపేట వరకు తండోపతండలుగా వచ్చినటువంటి ర్యాలీ, భారీ ర్యాలీ. మరి ఇప్పటికి కూడా తన స్వగృహానికి ఆ యొక్క పార్థివ దేహం రావాలంటే కూడా మరి యొక్క ప్రజలు, కార్యకర్తలు, నాయకుల ఆ యొక్క హర్షధ్వానాలతోని మరి ఇప్పటికి చేరుకున్నటువంటి సందర్భం. వారికి వారి ఆత్మగా వారి కుటుంబ సభ్యులకు ఆత్మ చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఉదయం నుంచి మీతో కేసీఆర్ గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మీరంతా దిగినటువంటి ఒక ఫోటో కూడా కనిపిస్తుంది. మీతో ఎటువంటి అనుబంధం? ఆ రోజు కేసీఆర్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో మీ ఫోటో కూడా అందులో కనిపిస్తుంది. ఎట్లా ఉండేది అనుబంధం? 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమము టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు వారి నాయకత్వంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారి నాయకత్వంలో మేము పనిచేయడం జరిగింది. ఇవాళ చిరంజీవిపై కోడిగుడ్ల దాడి కానీ, జగన్ ఘటన కానీ పెద్దన్న నాయకత్వంలో మేము చేయడం జరిగింది. కేసీఆర్ గారి మార్గదర్శకంలో ఇవాళ దాదాపుగా వారం రోజుల నుండి పెద్దన్న లేకుంటే దాదాపుగా యావత్తు తెలంగాణ ప్రాంతం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ చాలా ఇబ్బందులకు చాలా గురి అవుతున్నాం.
చాలా ఆవేదనకు గురవుతున్నాం. చాలా ఉద్యమకారుణ్ణి, ఒక కరుడుగట్టిన తెలంగాణ వాదిని, కేసీఆర్ అభిమానిని, టీఆర్ఎస్ వాదిని, తెలంగాణ వాదిని ఈ ప్రాంతం కోల్పోయింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. కేసీఆర్ గారికి అలా కుడి ఎడమ భుజం ఎవరు ఉంటారన్నా, మా అందరికీ అండదండ ఎవరు ఉంటారన్నా, పెద్దన్న మీరు అట్లా మమ్మల్ని వదిలేసిపోతే ఎట్లన్నా మీరు భవిష్యత్తులో ఎందుకంటే మాకు మార్గదర్శకం మీరు. ఇవాళ ఎంత ఇబ్బంది అంటే అంత వారం రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా ఆవేదనకు గురవుతున్నాం. ఉద్యమకారులంతా కన్నీటి పర్యంతం అవుతున్నాం, ఆవేదనకు లోనవుతున్నాం, చాలా బాధకు గురవుతున్నాం. కాబట్టి మీ ఆత్మ శాంతి కూరాలని, ఎక్కడున్నా మీ ఆత్మశాంతి కూరాలని కోరుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లాంటి అనుబంధం? మండలి యూత్ ప్రెసిడెంట్గా చేసినారు 2001 నుంచి. అన్న మాతోటి 2001లో నన్ను దుగ్గొండి మండలి యూత్ ప్రెసిడెంట్గా చేసిండు. అన్న ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని, ప్రతి ఒక్క గిరిజన హరిజన ప్రతి కుటుంబానికి ఆయన సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లాగా చూసి మా అందరినీ ఒక కన్న బిడ్డలాగా చూసి అందరినీ చేసిండు. ఈరోజు అన్న లేకపోతే మా ప్రాణాలు, హరిజన గిరిజన బీసీ వర్గాల అన్ని ప్రాణాలు కూడా అన్న కోసం చాలా తరిపిస్తాను. అన్న ఉద్యమం చేసినప్పుడు, ఆయన పిలిపించినప్పుడు ఊర్లకు మేము ఒక ఊరు నుంచి ఒక 100 మందిని 200 మందిని ప్రతి ఊరు నుంచి పోయేవాళ్ళం. అన్న పిలిపిస్తే ప్రతి చేసేవాళ్ళం. ఇవాళ అన్న లేకపోతే ప్రతి ఒక్క ఊరు ఏడుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఊళ్ళల్లో ఇక్కడికి రాకుండా కూడా ప్రతి ఊళ్ళే అందరు ఏడుస్తూ ఉన్నారు. అన్న లేడు, మా పెద్దన్న లేడు అని అందరు ఏడుస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? పెద్ద సుదర్శన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఆయన నాయకత్వ శైలి ఎట్లా ఉండేది? తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన ఉద్యమ నాయకత్వం కావచ్చు, ఆ తర్వాత 2018లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అభివృద్ధికి సంబంధించి నర్సంపేట నియోజకవర్గం ఏం చెప్తారో? మీతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? అన్నతో నాకున్నటువంటి అనుబంధము 2002 నుంచి అన్న జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. అన్న నాయకత్వంలో అనేక ఉద్యమ జ్ఞాపకాలు, అనేక ఉద్యమాలు, అనేక కేసుల విషయంలో కానీ అన్న మాకు ఎంతో విద్యార్థులకు ధైర్యంగా ఉండి మమ్మల్ని అన్న ఉద్యమకారులుగా తయారు చేసిండు. ఈ రాష్ట్ర సాధనలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిండు. మాకు మార్గదర్శకంగా అన్న మాతో పాటు ఉండేది. నిత్యము విద్యార్థి నాయకులతోనే, విద్యార్థులతోనే అన్న మాకు ఉద్యమాలలో పూర్తి స్థాయిలో మాకు నాయకత్వం వహించి మమ్మల్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి మమ్మల్ని నాయకులుగా తయారు చేసిండు. వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద దిక్కు ఇలా కోల్పోయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రానికే కాదు, యావత్తు తెలంగాణకు ఉద్యమకారులకు ఇలా పాతతరం ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు గుర్తించడంలో పెద్దన్న తప్ప మరొకరు లేరని చెప్పేసి మేము బాగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఉద్యమకారులు ఎక్కడున్నా కూడా ఇక ఏటూరు నాగాల నుంచి మొదలుకుంటే కుమరవెల్లి చేరియాల వరకు కూడా అన్నకు పేరు పెట్టి ఒక్కొక్కరిని పిలిచేటువంటి ఉద్యమ నాయకత్వం, అన్న స్వభావం అట్లాంటి ఉద్యమకారులను గుర్తించే కడుపులో పెట్టి దాచుకునేటటువంటి అన్న నాయకత్వము, అన్న లేకపోవడం అనేది మేము అసలు మరవలేకపోతున్నాం. ఇటువంటి సందర్భం అసలు వస్తుందని మేము ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు. అన్న లేని లోటు మాకు నిజంగా చాలా బాధాకరమైనటువంటి మేము విషయంగా భావిస్తూ ఉన్నాం. అన్న ప్రభుత్వం వచ్చినాక కూడా విద్యార్థి నాయకులకు నేను ఖచ్చితంగా ఏదో రకంగా చేస్తానని మాకు హామీ ఇచ్చిండు. మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మిమ్మల్ని ఖచ్చితంగా మేము తీర్చిదిద్దామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అన్న నాయకత్వంలో మేము అందరం కూడా ఈరోజు నాయకులుగా ఎదిగినామంటే సుదర్శన్ మార్గనిర్దేశంలో మేము పనిచేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులకు ఏ చిన్న సమస్య వచ్చినా పెద్దగారి దగ్గరికి ఒక సమస్య పరిష్కారం కోసం వెళ్ళేటువంటి పరిస్థితి. మీ అందరితో ఏ విధంగా ఉండేవాళ్ళు, ఏ సమయంలో మీకు సమయం ఇచ్చేవారు, మీతో ఏ విధంగా మాట్లాడేవారు, మీకు ఆత్మస్థైర్యం విషయంలో కావచ్చు, మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉంటుంది, తాను ఏం చేస్తానని చెప్పేవాడు, మీతో ఎట్లాంటి అనుబంధం ఉండేది? మాకు ముఖ్యంగా మా ఉద్యమ నాయకులకు ఒక పెద్ద దిక్కుగా ఉండి ఆనాడు జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము పార్టీలకు అతీతంగా అందరం యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అందరం కలిసి ఉద్యమం చేపడుతున్న సందర్భంలో పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న మాకు వెన్నుదండగా ఉండి కేసులైనా కూడా మేము ఒకవేళ పోలీసు లాఠీలకు తూటాలకు మేము ఒకవేళ ముందుండి పోయినా కూడా మాకు బట్టలు చిరిగినా కానీ కనీసం ఆనాడు పట్టించుకున్న నాయకులు లేకున్నా కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న మమ్మల్ని అందరిని ఆదరించిండు. మా యూనివర్సిటీ విద్యార్థులకు ఇక్కడ భోజనం పెట్టించిండు. మమ్మల్ని కాపాడి హాస్పిటల్లో పారైన ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండి. అంతేకాకుండా ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అది కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి జేఏసీ జెండా రూపకల్పన ప్రొఫెసర్ కోదండరామ్ గారు చైర్మన్ గారు అక్కడైతే ఇక మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో
కూడా మా విశ్వవిద్యాలయాన్ని కలుపుకొని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా విశ్వవిద్యాలయాలకు అతీతంగా మా యొక్క జేఏసీలను ఏర్పాటు చేయడంలో ముందంజలో ఉన్నటువంటి పెద్ద నాయకుడు మా పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న బస్సులు రాస్తా రోకోలు రైలు రోకోలు జైలులకు పోయినా కూడా మాకు బెయిల్ పెట్టడానికి ముందే మాకు షూరిటీలు కావచ్చు, మాకు బెయిల్లకు సంబంధించినటువంటి మా విద్యార్థి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అండగా నిలబడినటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈనాడు మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దన ప్రతి మారుమూల గ్రామంలో మా ఉమ్మడి వరంగల్ జిల్లా పాత 10 జిల్లాలకు సంబంధించి